అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట. అలాగే మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి నేనైతే ఇంక పొద్దున్నే లేచి ఇలా వాకిట్లో ముగ్గు అది పెట్టుకొని గుమ్మానికి ఇలా పసుపు అది పెట్టుకొని ఇంక ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొంచెం మేమేమో వినాయకుడిని ఇంట్లో పెట్టలేదు కానీ కొంచెం ప్రసాదాలు చేసి ఇంకా ఏదో కొంచెం అలా పెట్టుకున్నాం. మేము చేసుకున్న దాంట్లో మాకు హ్యాపీ అనిపించింది. అంటే వినాయకుడిని ఇంట్లో పెట్టలేదు కానీ మామూలు పూజ చేసుకుంటాం కదా. సో మేము చేసుకున్న దాంట్లో మాకు హ్యాపీ అనిపించింది. నేనైతే ఇక్కడ రైస్ అండ్ కొమ్మి శనగలు అనమాట నానబెట్టేసి ఇంకా ఉడకబెట్టుకున్నాను. అలాగే కొంచెం పులిహోర కూడా చేస్తున్నాను అనమాట. ఇగోండి నేను ఉండ్రాల పాయసం అండ్ కొమ్మి శనగలు ఇంక పులిహోర కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే మా ఇంట్లో ఇలాగ నైవేద్యాలు పెట్టుకుని ఇంక ఇట్లా పూజ అయితే చేసుకున్నాను అనమాట. అలాగే మీరు ఎలా చేసుకున్నారు? మీరు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తెచ్చుకున్నారా లేదంటే ఇంట్లో మీరే ప్రిపేర్ చేశారా? కామెంట్ చేయండి. ఓకేనా. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా ఇంకా చేసుకున్నాను అనమాట. అలాగే ఇంక ఇక్కడ మేము ఇదిగోండి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెడుతున్నారు కదా. సో అక్కడ మేము లడ్డు ఇస్తామని చెప్పేసి అనుకున్నాము. సో ఆ లడ్డు అయితే మా వారు తీసుకొచ్చేసారు. ఇక్కడ మా పాపతో కూడా ఇలా పూజ చేపించి బుక్స్ అవన్నీ పెట్టేసి బుక్స్ కూడా పెట్టేసి ఇంకా బుక్స్ కూడా పూజ చేసేసింది. తనకు వచ్చినవేవో శ్లోకాలు చెప్పుకుంటూ హారతి ఇస్తుంది అనమాట. క్యూట్ కదా. సో ఇగోండి ఇంకా మేమైతే కిందన వినాయకుడు దగ్గర ఈ లడ్డు పెట్టడానికి అయితే మాకు ఛాన్స్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఇదిగోండి మేమైతే ఇంకా తీసుకుని వెళ్తున్నాం అనమాట. కిందికి లడ్డు తీసుకుని అయితే వెళ్తున్నాము. మేము 5 kgs తీసుకున్నాం అనమాట. 5 kgs ఇస్తామని చెప్పేసి అంటే ప్రతి ఎవ్రీ ఇయర్ అలాగే పెడతారట. సో ఇంకా వాళ్ళని మేము ఫాలో అయిపోయామన్నమాట. సరే ఇంక 5 kgs ఇస్తామని చెప్పేసి ఇదిగోండి మేమైతే వినాయకుడి దగ్గర పెట్టేసాము. ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అందరూ తెచ్చి ఇలా పెట్టేస్తున్నారని మేము కూడా పెట్టేశామన్నమాట. అలాగే మీరు ప్రసాదాలు ఏం చేశారు? ఏమేమి చేశారు? మీ పూజ ఎలా అయింది? కామెంట్ చేయండి. ఇగోండి ఇంకా మాకు ఇక్కడ అన్నీ కూడా పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నాను అనమాట. అన్నీ రెడీ చేస్తున్నారు. ఇగోండి ఈ ఫ్రెండ్లీ అదే వినాయకుడు ఫేస్ రివీల్ చేస్తున్నారనమాట. ఇక్కడ పూజ దగ్గర ఎవరైనా కూర్చోవచ్చండి. కాకపోతే మేము చేయట్లేదు కదా. సో మేము కూర్చోలేదనమాట. ఇంక మేము ఇలా పెట్టేసి మేము ఆ వినాయకుడిని ఆశీర్వాదం అయితే తీసుకున్నాం అనమాట ఇట్లా. సో ఇగోండి ఇంకా మీరు ఇంట్లో చేసుకున్నారా లేదంటే అపార్ట్మెంట్లో చేసుకున్నారా? ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఉండ్రాళ్ళు పాయసం చేశారా? పాల తాలికలు చేశారా? మా సైడ్ అయితే ఉండ్రాళ్ళు రౌండ్గా చుట్టేసి పాయసం చేస్తామండి. అది పాల తాలికలు ఎప్పుడు చేయలేదు కానీ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒకసారి చేయాలనుకుంటున్నాను, టేస్ట్ చేయాలనుకుంటున్నాను. అందరూ చెప్తారు బాగుంటాయి, చాలా బాగుంటాయి అవి అనేసి. సో నేను కూడా చేయాలనుకుంటున్నాను కానీ కాకపోతే చేయట్లేదు. మాకు ఎప్పుడు కూడా ఇలా ఉండ్రాల పాయసమే చేస్తారండి. సో ఇంకా అది కూడా పంచదారతో చేస్తేనే మాకు ఇంట్లో కూడా తింటారనమాట. బెల్లంతో అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ కానీ అదే మంచిది కానీ అలా తినరు. సో ఇవన్నీ ఇంకా మా అపార్ట్మెంట్లో అయితే కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక ఇంకా అందరూ కూడా వచ్చేసి ఇలా గ్యాదర్ అయ్యారనమాట. గ్యాదర్ అయ్యి ఇలా అందరూ చక్కగా పూజ దగ్గర కూర్చున్న వాళ్ళు అందరూ పూజ అయితే బాగా చేశారు. అంతా కూడాను మా వినాయకుడు దగ్గర అనమాట. ఇక మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. ఇందులో నన్ను పోల్చుకోవడం కొంచెం కొంచెం కష్టమేలండి. ఎందుకంటే సో ఇంకా కొంచెం లోపల కూర్చున్నాను కదా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీస్తున్నారు. ఇవ్వండి ఇంకా పూజ అయితే చక్కగా అయిపోయిందండి. చాలా బాగా అయింది. ఇలా మేము చేసుకున్న దాంట్లో అయితే చాలా బాగా అయింది. అలాగే మేము తీసుకున్న లడ్డు కాస్ట్ ఎంత అయిందని గెస్ చేయండి. ఓకేనా. నేను అది మీకు తర్వాత చెప్తాను. మీరు ఈలోపు గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా. ఇవ్వండి మేమంతా కూడా ఇంక ఇక్కడ కూర్చొని మేము కథ వినొచ్చు కానీ కథ చదవకూడదండి. సో ఇంకా కథ వినొచ్చు కదా, పూజ దగ్గర కూర్చోవచ్చు, కథ వినొచ్చు అనమాట. మేము చేయకూడదు. సో అందుకని మేము చేయలేదు. ఇవన్నీ ఇక్కడ ప్రసాదాలు అనమాట. ఇవి మాకు ఇంక వినాయకుడికి పెట్టేసి మేము ఇంకా అదే ఇంకా మేము ప్రసాదంగా తీసుకుంటామన్నమాట. ఇంకేదిగోండి అలాగే మీరు వినాయకుడిని 3 days ఉంచుతారా? వన్ డేనా ఇంకా తీసేస్తారా? కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు కూడా 1 day పూజ అదే పొద్దున్న పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ దీపం పెట్టేసి కొంచెం కదిపేసి మళ్ళీ దీపం కొండెక్కాక పెద్ద వినాయకుడి దగ్గర కానీ లేదంటే మాకు దగ్గరలో ఉన్న చెరువులో కానీ నిమజ్జనం చేస్తామన్నమాట. అలాగే కొంతమంది 3 days ఉంచుతారు. అలాగే కొంతమంది 5 days అలాగే ఇంట్లో అయినా సరే అలాగే ఉంచుకుంటారు. నేనైతే మాత్రం ఎప్పుడు చేసినా కూడా ఇంకా అట్లాగే చేస్తానన్నమాట.
అలాగే మీకు ఇంట్లో చేసుకున్న ఆనవాయితీ ఉందా లేదా కామెంట్ చేయండి. అంటే కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా! సో, అలాగా మీకు ఉందా లేదా కామెంట్ చేయండి. మాకైతే ఉంది. మేము చేసుకుంటాం కానీ ఇంకా ఇట్లా ఈ సంవత్సరం అయితే లేదు కదా! సో, ఇగోండి ఇంకైతే మేము ఇంకా వినాయకుడికి పెట్టేసి ఇంక పూజ అంతా అయిపోయినాక ఇలా ప్రసాదాలే తీసుకుంటున్నాం. ప్రసాదాలైతే ఇలాగ కుడుము అంటారు కదా! కుడుము, పులిహోర అండ్ రవ్వ కేసరి కాదండి, పరమాన్నం అనమాట. అలాగే ఇంకా సేమియా కేసరి అనమాట. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంక మాకు 9 డేస్ కూడా ఎవరో ఒకరు అలా ప్రసాదం అయితే పెడతారనమాట. అంటే ఎవరైనా పెట్టొచ్చు ఇట్లా ప్రసాదం అయితే. ఇంకా ఇగోండి మేమైతే ఇంకా పూజ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చాలా బాగా అయిందండి. అసలు మేము ఈ చేసుకున్న దాంట్లో మాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా అన్నీ అయిపోయినాక ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే ఇంకా కామన్ కదా! ఇంక మేము కూడా ఇంక ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం. ఇది కొంచెం నేను చూసుకోకుండా ఇన్‌స్టాలో తీస్తున్నాను అనమాట. సో, అందుకని చెప్పేసి ఈ వీడియోలోకి వచ్చింది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.